నువ్వన్న ఉండాలి, శ్రమలు రాకపోతే దేవుని దగ్గర రాం. యేసు ప్రభు దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాం. వస్తామండి. నేను అట్లొచ్చినోడిని. నాకు శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకకపోవు. మా ఇంటి కూడా తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు, భర్తనేం ఫుల్లు తాగుతాడు డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేము ఇతర పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడు అన్నా, తాగి తాగి చచ్చిపోతట్టున్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయడని వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని చెప్పుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గృహాన్ని దర్శించి ఒక సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మానేసి అంకుల్, యేసుప్రభుని నమ్ముకో అంకుల్, గుడికిరా అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద గిసిరి కొట్టి ఫోరా దేవుళ్ళాడు గివులాడు ఇట్లా అనేది. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షపాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షపాతం వచ్చింది. మూతి ఇట్లా అంకర పోయింది, ఇట్లా పోయింది. రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి, కాళ్ళేమి ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుంది చర్చికి, నేను తెచ్చుకొస్తా నమ్మకొస్తే గొప్పకాయ నీళ్ళ దేవుడు నన్ను తొత్తపడతాడు. మంచిగున్నప్పుడు రారంటే వచ్చినాడు, మంచిగున్నప్పుడు రామంటే మాటలు, దేవుని మాటలు వినమంటాను. కొంతమంది అన్ని మంచిగున్నప్పుడు రారంటే రారు. పక్షవాతం అన్న రావాలి, కడుపులో 3 కిలో గడ్డ అన్న కావాలి, క్యాన్సర్ రోగం అన్న రావాలి, కట్ల పామన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రాము. చాలా సంతోషం. ఎక్కువ టైం అయిపోతుంది. నాకు 9 గంటలకు ఇచ్చిర్రు. నేను ఒక పాట పాడదాం అనుకున్నాను. పాట పాడితే లేట్ అయితట్టుంది. వింటారా? దేవునికి స్తోత్రం. నా పాటలు మీకు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. ఆల్రెడీ మీకు అందరికి వచ్చు. నేను గొప్ప స్పీకర్ని కాదు, సింగర్.